రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఇది ఇట్లా ఉంటే మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక సంచలన కామెంట్ చేసింది. ఏమని? ఓపిక పట్టండి, మనకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని చెప్పేసి. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో ఏమైనా మార్పులు చేస్తారా? మొన్న నేనే 10 ఏళ్ళు సీఎంగా ఉంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చిండు. అట్లెట్లా ఉంటావు నువ్వే 10 ఏళ్ళు సీఎం? పార్టీ నీ సొత్తా, నీ సొంతమా? ముఖ్యమంత్రి పదవి నీ ఒక్కడికైనా అని చెప్పేసి ఆయన ఎక్స్ వేదికగా ఒక కామెంట్ అయితే చేసిండు. కాంగ్రెస్ పార్టీలో అందరు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, మంత్రులు ఉంటారు, పీసీసీలు ఉంటారు. నీకు నువ్వే ప్రకటించుకోవడం ఎంతవరకు కరెక్ట్, అది కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేసిండు. దాంతోపాటే ఇక తాజాగా ఆయన అనుచరులతోటి ఆ పార్టీ ఏమంటారు నియోజకవర్గ ప్రజలతోటి నాయకులతోటి వాళ్ళ సొంత మనుషులతో కొంతమందితో మాట్లాడుతూ అన్నమాట ఏంటంటే మనకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి, అధిష్టానం పెద్దలు కొత్తగా ఆలోచనలు చేస్తూ ఉన్నారు, తప్పు చేస్తే ఎవరైనా ఒకటే ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నిస్తా కాబట్టి అధిష్టానం దృష్టిలో నేనున్నా, నాకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నాడు. ఈ మాటల వెనుక అర్థం ఏంటిది? ఇక మొన్న ఆరు మంత్రిత్వ శాఖలను నింపుతారనుకుంటే 3కే అవకాశం ఇచ్చారు. మరి మిగతా 3 ఇంకా ఖాళీగానే ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి. ఆ 3 కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇస్తారా? ఇదే విషయాన్ని ఆయన ఒక లీక్ లాగా ఇస్తున్నాడు అనుకోవచ్చా? దాంతోపాటే పార్టీలో ఎవరైనా సరే తప్పు మాట్లాడితే ఊకొని ఖచ్చితంగా ప్రశ్నిస్తాను కూడా ఆయన అంటూ ఉన్నాడు. రైతు భరోసా కూడా అందరికీ రాలే, కొంతమందికే వచ్చింది. రేవంత్ రెడ్డి పరిపాలన సరిగా చేస్తారని చెప్పి సొంత పార్టీ ఎమ్మెల్యే, నల్గొండ జిల్లాకు చెందినటువంటి సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం ఆ డీటెయిల్స్ ఏమన్నా. ఇక్కడ ఫోటో తప్పుపడింది. త్వరలో రాష్ట్ర మంత్రివర్గంలో కీలక మార్పులు చోటు చేసుకొని ఉన్నాయా? పలువురిని తొలగించి కొత్త వారికి అవకాశం కల్పించనున్నారా అంటే అవుననే చర్చ జరుగుతుంది. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కీలక చర్చగా మారినాయి. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మనకు మంచి రోజులు రాబోతున్నాయి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు అందరికీ రాలేదని, కొందరికే వచ్చిందని తాను ఒప్పుకుంటానన్నారు. సీఎం తప్పు మాట్లాడినా నిర్మోహమాటంగా చెప్పేస్తా అన్నారు. దీనికి కారణం రాష్ట్ర ఆర్థిక పరిస్థితే. ఇటీవల రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటానని వ్యాఖ్యానిస్తే తప్పని చెప్పేసి కూడా నేను ట్వీట్ పెట్టినా అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు అటు నల్గొండ జిల్లా పార్టీలో కావచ్చు, ఇటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత దుమారాన్ని రేపుతా ఉంది. మంత్రి పదవి రాకపోవడం వల్లనే ఆయన ఇట్లా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. మంత్రి పదవి రాకపోవడం వల్లనే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. అధిష్టానము సంబంధించి అధిష్టానానికి అనుకూలంగా మాట్లాడుతూనే రేవంత్ రెడ్డి మీద సెటైర్లు వేస్తూ ఉన్నాడు, టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి కొంతమంది సొంత పార్టీలోనే విమర్శలు అయితే మొన్నడు అంటే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్లో చోటు అనుకున్న తరుణంలో అటు జానారెడ్డి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలతోటి రాజగోపాల్ రెడ్డికి ఆగిపోయింది. ఎందుకంటే ఆయనకి ఇస్తే వాళ్ళ అన్న కూడా ఆల్రెడీ మంత్రిగా ఉన్నాడు. నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఒకటే జిల్లాలో 3 మంత్రులు అయితే, ఒకటే ఇంట్లో 2 మంత్రులు అయితే అట్లెట్లా అని చెప్పేసి వచ్చినటువంటి ఎలిగేషన్ల వల్ల రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా ఆగిపోయింది. దీంతో ఆయన కొంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్తోనే ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారని చెప్పేసి పార్టీలో కొంతమంది మాట్లాడుతుంటే, లేదు నేను పార్టీలోనే ఉంటా, ఎవరు తప్పు చేసినా మాట్లాడతా, మంత్రి పదవి నాకు లెక్క కాదు, ప్రజల కోసం పనిచేస్తా, ప్రజలు ఆశీర్వదిస్తే చాలు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నాకు మంత్రి పదవి ముఖ్యం కాదని, తనకు నియోజకవర్గ ప్రజలే ముఖ్యం అన్నారు. ఇప్పుడు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి అని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా మరి దేనికి సంకేతం? మంచి రోజులు రాబోతూ ఉన్నాయి అంటే ఆయనకు క్యాబినెట్లో చోటు కల్పించబోతూ ఉన్నారా, లేకపోతే ఇంకేం జరగబోతూ ఉన్నది? రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరోవైపు మంత్రులు ఫోన్ ట్యాపింగ్ మీద అధిష్టానానికి ఫిర్యాదు చేసిన చెప్పేసి అటు పాడి కౌశిక్ రెడ్డి కామెంట్ చేస్తూ ఉన్నాడు. సో ఇవన్నీ వ్యవహారాలు చూస్తే ఒకవేళ పార్టీలో ఏమైనా మార్పులు జరగబోతూ ఉన్నాయా, లేదంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకుపోతూ ఉన్నారు అనేది అయితే ఒక హాట్ టాపిక్గా చర్చకు దారితీసింది.